హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట. రండి, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 1. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి 11 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి 11 వచనములు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యమును ధ్యానించటానికి మమ్మలను చేర్చినందుకే వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతురండి. నీ వాక్యమును సరైన రీతిలో మేము అర్థం చేసుకోవటానికి, సరైన రీతిలో మేము దీన్ని అర్థం చేసుకొని వివరించుకోవటానికి మీరు మాకు సహాయము చేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, మీరు మా కన్నులను మా హృదయాలను తెరవకుండా మేము నీ వాక్యమును గ్రహించలేము. మా సొంత జ్ఞానముతోటో ఇంటలెక్చువల్ ఎబిలిటీతోటో మేము దీన్ని గ్రహించలేము. కనుక దేవా, మీరు ఇప్పటి వరకు మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు. మమ్మలను సరైన మార్గంలో నడిపిస్తున్నందుకు దేవా, హృదయమారా మిమ్మల్ని సన్నతించి ఆరాధిస్తూ మరొకసారి ఈ బైబిల్ పట్టణం నిమిత్తమైన ఈ సన్నిధికి వస్తుంటుండగా నిలబడుచున్న మీ దాసుని మీరు ఆత్మతో అభిషేకించి మీ ఆత్మ నింపుదలలో ఉంచి బలపరిచి వాడుకొనండి. దేవుని వాక్యమును, దాని భావమును సరిగా అర్థం చేసుకోవడానికి మీరు మాకు కృప చూపించండి, సహాయము చేయమని వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ మా సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం బిగ్ పిక్చర్ అనేటువంటి ఒక అంశాన్ని మనం చూస్తూ ఉన్నా. అనగా ఈ బైబిల్ అనేది ఒకదానికొకటి సంబంధము లేని పుస్తకాలు కాదు. ఇవన్నీ కూడా ఒక అంశానికి సంబంధించినవి.
ఏంటి అంశము అంటే యేసు క్రీస్తు అనే అంశం. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఒక్కడే హీరో, ఇంకెవ్వరు హీరోలు లేరు. దెర్ ఇస్ ఓన్లీ వన్ హీరో టు హూమ్ వి లుక్ ఎట్. మనము చూడవలసిన, మన దృష్టి నిలపవలసిన ఏకైక హీరో యేసుక్రీస్తు ప్రభువారే. ఇక అటువైపు చూడకుండా మన కన్నులు ఎటు తిరిగినా మనం తొట్టుపాటు పడతాం, నష్టమే తప్ప మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాం. సరే, పాత నిబంధనలో కూడా మనం ఏం చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. యోహాను సువార్తలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి పరిసయ్యులకు మధ్య ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి. యేసు ప్రభువారు అంటాడు, నేను పైనుంచి వచ్చాను అంటాడు. వీళ్ళు అంటారా, నువ్వు పైనుంచి ఆడొచ్చావు, నువ్వు ఎడబుట్టావు, ఎడబెరిగావు అని వాళ్ళు. ఇక్కడ యేసు ప్రభువారు ఆ ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా ఒకసారి చెప్తారు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి. ఇక్కడ లేఖనములు అంటే యేసు ప్రభువారి ఉద్దేశం ఏంటి? పాత నిబంధన గ్రంథం. వీళ్ళు పాత నిబంధన గ్రంథాన్ని ఆపోసన పడుతున్నారు. పాత నిబంధన గ్రంథాన్ని ముందు నుంచి వెనక నుంచి ముందుకు, అటు ఇటు వెళ్ళవేస్తున్నారు. కానీ వాళ్ళు యేసు ప్రభువారిని గ్రహించట్లేదు. యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, మీరు లేఖనాలను ఎరిగితే నన్ను గ్రహిస్తారు. చూడండి, 45వ వచనం, 5వ అధ్యాయం 45వ వచనం. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపు, నేను కాదు మోషే మీ మీద మోపుతాడు. ఎందుకు కింద వచ్చిన ఏముంది? అతడు నన్ను గురించి రాసను. మోషే ఎవరి గురించి రాశాడు? యేసు ప్రభువారి గురించి రాశాడు. అతడు నన్ను గూర్చి రాసను గనుక మీరు మోషేను నమ్మినట్టు, అంటే ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధనను నమ్మితే నన్ను కూడా నమ్ముతారు. మీరు అతని లేఖనములు నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ. కాబట్టి పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా అండర్లైన్. కానీ దేవుని యొక్క వాక్యానికి రెండంచుల పదును ఉంటుంది. ఒకటి ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, అంటే అప్పటికప్పుడు జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సొలొమోన్ రాస్తున్నాడు, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరిన వాడు. అక్కడ సొలొమోను పెళ్లి గురించి రాస్తున్నాడు. బట్ అది కొత్త, అది ఒక నెరవేర్పు, ఇమ్మీడియట్. కానీ లాంగ్ లో నెరవేర్పు ఏంటంటే అది యేసు ప్రభువారి గురించి చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము అక్కడికప్పుడు రాసింది నిజమే, అదే వాళ్ళే ఉట్టిగా రాయలా, అప్పటికప్పుడు నెరవేరింది. దాని తర్వాత దేవుని ప్రణాళికలో అది యేసు ప్రభువారిని కూడా చూపిస్తూ ఉంది. కనుక ఈ దృక్పథంలోంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. మన ప్రయత్నం అంతా ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు రాపించినప్పుడు, దేవుడు ఈ పుస్తకాలు రాపించినప్పుడు ఆయన ఏ ఉద్దేశముతో రాపించాడు, ఒరిజినల్ రీడర్స్ ఏమి గ్రహించాలని కోరుతున్నారు. సపోజ్ ఇప్పుడు హెల్త్ గురించిన పుస్తకం మన చేతిలో దొరికింది, దాంట్లో కొన్ని లెక్కలు కనపడుతున్నాయి. అక్కడ ఇది ఇంత తీసుకోవాలా, ఇది 100 గ్రాములు తీసుకోవాలా, దాన్ని తీసుకొని ఇక్కడ 100 ఉంది అంటే ఇది రూపాయలు, 100 రూపాయలు ఎట్లా వాడాలా, 500 ఎట్లా వాడాలా, ఎకనామిక్స్ వాడకూడదు. హెల్త్ పుస్తకానికే వాడు. అలాగే దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి నాకేదో అర్థమైంది, నాకు ఇలా అనిపించింది, నేను ఇలా అనుకుంటున్నాను, మనకెంత అర్థమైంది అనేది కాదు. ఇప్పుడు మన పరిస్థితిని బట్టి దేవుని వాక్యం మారదు. దేవుని యొక్క వాక్యానికి అర్థం ఏముందో ఆ అర్థాన్నే మనం గ్రహించాలి, కానీ మనం కొత్త అర్థం కల్పించకూడదు. నాకు ఇలా అర్థమైంది, నేను ఇలా అనుకుంటున్నాను, వాటికి తావు లేదు. దేవుడు ఏమనుకుంటున్నాడో అదే ఫైనల్. ఆ వాక్యానికి అర్థం దేవుడు చెప్పిందే తప్ప మన పరిస్థితులను బట్టో, మనకి ఉన్న పరిస్థితి నాకు ఇలా కనిపించింది, ఈ పరిస్థితులు అలా కనిపించింది అని మార్చడానికి లేదు. అప్లికేషన్ ఉంది.
భయపడకూడదు, ధైర్యం తెచ్చుకోండి అనుకో, అది ఏ సిచ్యువేషన్లో అప్లై చేసుకోవచ్చు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం మిస్యూజ్ చేయకూడదు, యూజ్ చేయాలి. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యము ఆయనను చూపించేది. సరే, ఆ కాంటెక్స్ట్ లో భాగముగా బైబిల్ అంతా ఒకటే కథ అనేటువంటి ఉద్దేశంలో ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో అది రాజ్య ప్రణాళిక బద్ధమైన రాజ్యం చూసి, రాజ్య ప్రణాళికను మనం చూసాం. దేవుడు తన రాజ్యం ఎలా ఉండాలనుకున్నాడో మనం మొదటి 2 అధ్యాయాల్లో చూసాం. దాని తర్వాత ఈ ప్రణాళిక రాజ్యం పాపము చేత పతనం అయిపోయింది. కాబట్టి 11వ అధ్యాయం వరకు ఆ పతనంలోనే ఉంది. దేవుడు వారిని శిక్షించాడు. ఏం చేశాడు అంటే, ఆ బాబేలు గోపురం దగ్గర వారి భాషలన్నీ తారుమారు చేశాడు, వాళ్ళని చెదరగొట్టాడు. ఈరోజు మరలా దాని రివర్స్ చూస్తాం. వాళ్ళందరూ ఒక భాష మాట్లాడుతున్నారు, వాళ్ళ భాషలు వేరు చేశాడు. పెంతెకోస్తు దినాన ఏం జరిగింది? వేరు భాషలు మాట్లాడే వాళ్ళు ఒక భాష నుండి అన్ని వింటున్నారు. అక్కడ చెదరగొట్టాడు, ఇక్కడ సమకూరుస్తున్నాడు, ఇక్కడ మరలి కలుస్తున్నాడు. అక్కడ వాళ్ళు వేరైపోయారు. సువార్త ద్వారా అన్ని జనాంగాలు, అన్ని భాషల వాళ్ళు మళ్ళీ పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా కలుస్తున్నారు. సో ప్రధానమైనటువంటి రాజ్యం మనం చూడగా, అక్కడి నుండి మనం ప్రమాణము చేయబడిన రాజ్యం చూసాం. అబ్రహాముకు దేవుడు ప్రమాణము చేశాడు. ఆ ప్రమాణం చేసిన రాజ్యాన్ని పూర్తిగా కాకుండా కొంత మేరకు పాక్షికముగా మనం ఇశ్రాయేలు ప్రజల్లోనూ, దాని తర్వాత రాజుల పరిపాలనలోనూ పాక్షిక రాజ్యాన్ని మనం చూసాం. దేవుని రాజ్యాన్ని ఎలా డిఫైన్ చేశాం? దేవుని ప్రజలు దేవుడు వారి నుంచిన ప్రదేశములో ఉంటూ దేవుని పరిపాలనను లోబడుచు, ఆ పరిపాలన ద్వారా దేవుని ఆశీర్వాదమును పొందటమే దేవుని రాజ్యం. ఇక్కడ దేవుని ప్రజలు ఆదాము అవ్వలు, దేవుని ప్రదేశం ఏదైనా తోట, దేవుని పరిపాలన, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని ఆశీర్వాదం, దేవునికి మనిషికి సంబంధాలు కరెక్ట్ గా ఉన్నాయి, మనిషికి మధ్య సంబంధాలు కరెక్ట్ గా ఉన్నాయి, మనిషికి సృష్టికి మధ్య సంబంధాలు కరెక్ట్ గా ఉన్నాయి. ఎప్పుడైతే ఏదైనా తోట నుంచి బయటకు వచ్చారో ఏం కనపడుతుంది? కయీను హేబేలును చంపుతున్నాడు. అంతకంటే ముందే ఏదైనా తోటలోనే పాపం ద్వారా ఇప్పుడు ఆదాము ఏమంటున్నాడు? ఈమె వల్ల జరిగింది, నా తప్పు లేదు. సంబంధాలు దెబ్బతినిపోయినాయి. కయీను హేబేలును చంపుతున్నాడు. కారణం ఏంటి? పాపం ప్రవేశించింది. సరే, ఇక్కడ ఎవరు లేరు దేవుని ప్రజలు. ఇక్కడ పాక్షిక రాజ్యంలో ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు దేవుని ప్రజలు. వారి దేవుడిచ్చిన ప్రదేశం వారికి కనాను దేశం. ఆ కనాను దేశంలో ఉంటూ ఆ దేవుడు వారికి ఇచ్చిన పరిపాలన, దేవుని ధర్మశాస్త్రము ఇచ్చాడు, వారి మధ్యలో గుడారం ఉంచాడు, వారి దేవుని సన్నిధి వారికి ఉంది, దేవుని ఆశీర్వాదం అనగా ఆ దేశంలో వారు ఆనందిస్తూ వచ్చారు. ఇక ఆల్మోస్ట్ దేవుని రాజ్యం ఎస్టాబ్లిష్ అయింది అనిపించింది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ 3వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటంటే, సర్పము తలను చెదగదొక్కేవాడు వస్తాడు, సర్పెంట్ క్రషర్ వస్తాడు. సో ఇక్కడ నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ సర్పము తలను చెదగదొక్కే ఆ రాజు గురించి కనపడుతున్నారు. ఎవరు వచ్చినా మొట్టమొదటి అవ్వే అనుకుని ఉంటది, కయీను పుట్టగానే అబ్బా కయీను సాతాను తలను చెదగదొక్కుతాడేమో అనుకుని ఉంటది. ఇక అక్కడ నుంచి ప్రతి వ్యక్తి వైపు వాళ్ళు చూస్తున్నారు. న్యాయాధిపతుల వైపు చూశారు, దావీదు వైపు చూశారు, దావీదు పడిపోయాడు. సొలొమోను వైపు చూశారు, సొలొమోను ఘోరంగా పతనమయ్యాడు. దాని తర్వాత ఈ రాజ్యం అంతా పూర్తిగా పతనమైపోయింది. 722లో ఇశ్రాయేలు భూభాగం, ఉత్తర భూభాగం పతనమైపోతే 586లో దక్షిణ భూభాగం కూడా పూర్తిగా పతనమైపోయి 70 సంవత్సరాలు వారు ఎగ్జైల్ బబులోను చెరలో ఉండి, మరలా జెరుబ్బాబేలు నాయకత్వంలో 538లో వాళ్ళు మరలా బ్యాక్ వచ్చారు. వారు వచ్చి అక్కడి నుంచి మనం ఏం చదివాం? ప్రాఫెసీడ్ కింగ్డమ్, ప్రవచించబడిన రాజ్యం. ఇక అప్పటి నుంచి ప్రవక్తలు ఏం చేశారంటే ప్రవచించడం మొదలు పెట్టారు. ఏమని? దేవుడు యేసు ప్రభువారు వస్తాడు, అంటే మెస్సియా వస్తాడు.
మెస్సియా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి అంతము లేదు. ఆ రాజ్యము ఎన్నడూ నశించదు. ఆ రాజ్యము అది పొందిన వారికి తప్ప ఎవ్వరికి చెందదు. ఆ రాజ్యంలో దేవుడే పరిపాలిస్తాడు. దావీదు సింహాసనం మీద ఆయన సింహాసనాసీనుడై పరిపాలిస్తాడు అని ఆ ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఆ ప్రవచించిన తర్వాత 400 సంవత్సరాల సైలెంట్ కాలం తర్వాత ప్రస్తుతం ఉన్న రాజ్యం అనగా ప్రజెంట్ కింగ్డమ్ ఎవరొచ్చారు? యేసు ప్రభువారు వచ్చాడు. పాత నిబంధన లేఖనాలన్నీ కూడా యేసు ప్రభువారిలోనే నెరవేరుతున్నాయి. పాత నిబంధన లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరుతున్నాయి. ప్రతి ప్రవచనం, ధర్మశాస్త్రం మొత్తం కూడా నెరవేర్చబడింది. రాజుల రాజు, ప్రభులో ప్రభువు ఈ లోకములోనికి మానవ శరీరాకారము దాల్చుకొని మానవ శరీరముతో తను తాను కప్పుకొని శరీరధారి అయి ఆయన దిగొచ్చాడు. కారణం ఏంటి అంటే ఆయన రాజ్యము స్థాపించటానికి, ఆయన రాజ్యములో మనల్ని పాలిభాగస్తులు చేయటానికి ఆ రాజు ప్రాణం అర్పించాల్సి వచ్చింది. అంటే ఈ దేవుని రాజ్యం ఎంత విలువైనది అంటే ఈ రాజ్యములో మనల్ని పాలిభాగస్తులు చేయటానికి, తేజోవాసుల స్వాస్థ్యములో మన పాలిభాగస్తులు చేయటానికి ఆ రాజుగారు తనకు తానే తన ప్రాణమును అర్పించాల్సి వచ్చింది. ఆయన అర్పించాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఏం ప్రకటించాడంటే, ఇదిగో దేవుని రాజ్యము సమీపించింది. కాబట్టి దేవుని రాజ్యం అనగానే పోయిన వారం చెప్పుకున్నాం, వచ్చింది కానీ ఇంకా రాలేదు. వచ్చింది ఇంకా వస్తుంది, లేదా ఇంకా రాలేదు. దేవుని రాజ్యం ఒకవైపు చూస్తే యేసు ప్రభువారు వచ్చినప్పుడు దేవుని రాజ్యము వచ్చింది. కాబట్టి ఆయన అన్నాడు, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉంది, మారుమనసు పొందిరి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మారుమనసు పొందాలా. ఒకటి తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేదు. ఇది యేసు ప్రభువారు బోధించిన బోధ. యేసు ప్రభువారు బోధించిన బోధ, ఓ మీరెందుకు పేదలుగా ఉన్నారు, మీరెందుకు బీదలుగా ఉన్నారు, మీరందరూ ధనవంతులు కాండి, నేను వచ్చాను కదా అనలేదు. ఆయన బోధించిన బోధ ఏంటంటే, మీరు పాపమును విడిచిపెట్టండి, రండి ప్రభు వైపు రండి, ఇక నువ్వు పాపం చేయకు. ఇది యేసు ప్రభువారి యొక్క బోధ. యేసు ప్రభువారి బోధలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి, ఐశ్వర్యాల గురించి, ఈ లోక సంబంధంలో ఎలా విజయవంతులం కావాలి, ఎలా సక్సెస్ఫుల్ కావాలి, అది లేదు. ఏముంది? మన పరలోకపు జీవితము కొరకు మనం ఎలా సిద్ధపడాలో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక యేసు ప్రభువారు బోధించాడు. కానీ ఆయన యేసు ప్రభువారు వచ్చినప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే, ఈయన మెస్సియా, ఈయన రాబోయే క్రీస్తు కాడా, ఇతడు క్రీస్తు కాడా? సమరయ స్త్రీ అన్నది, ఇగో నాతో చెప్పిన వానివన్నీ చూడండి, ఈయన క్రీస్తు కాడా? యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తుంటే ఈయన క్రీస్తు కాడా? అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసము? క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు, మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ యేసు ప్రభువారి యొక్క క్రియలు, అద్భుతాలు చూస్తుంటే అందరూ కన్విక్షన్కి వస్తున్నారు. ఏమంటే, ఇదిగో దేవుని రాజ్యం వచ్చింది. కాకపోతే అక్కడ సమస్య ఏంటంటే, వాళ్ళందరూ దేవుని రాజ్యాన్ని ఫిజికల్ గా ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఏంటి? యేసు ప్రభువారు రోమా ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు, రోమా ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తాడు. ప్రకటించి వాళ్ళు దావీదు గురించి చదివారు. దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడు, శత్రువు అందరిని ఓడించాడు, దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. సొలొమోను కాలంలో అయితే అసలు ప్రపంచం మొత్తం యూదా రాజ్యం కిందకి వచ్చింది. ఫిలిస్తీయులు, అమాలేకీయులు అందరూ కూడా వారికి కప్పం కట్టేవాళ్ళు. ఆ గ్లోరీ పోయిన తర్వాత, ఎప్పుడు ఇది 1000 years BC, 1000 సంవత్సరాల క్రితం అంత అద్భుతంగా ఉంది. ఇక దాని తర్వాత మొత్తం పతనం అయిపోయి చిన్న చిన్న రాజ్యం, ఏదో ఉన్నామా లేమా అన్నట్లు. సో మొదటి శతాబ్దానికి వచ్చేసరికి వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మేము ఈ బానిసత్వం ఎన్ని రోజులు, ఎందుకు ఎన్ని రోజులు ఈ రోమా ప్రభుత్వం కింద ఉండాలి, ఎందుకు రోమా ప్రభుత్వానికి పన్ను కట్టాలి మేము, ఎందుకు రోమీలు చెప్పినట్టు వినాలా? రోమీలు ఏమంటారు? సీజర్ దేవుడు, కైసరు దేవుడు, కైసరే రాజు, కైసర్కే మొక్కాలా. ఇది రోమీల పద్ధతి. మేమెందుకు వాళ్ళకి మొక్కాలా, మేమెందుకు వాళ్ళకి పన్ను చెల్లించాలా? కాబట్టే ఆ సుంకర్లని చాలా తోసివేశారు. ఎందుకు? సుంకర్లు రోమా ప్రభుత్వం తరపున పన్ను వసూలు చేసేవాళ్ళు. కాబట్టి సుంకర్లను ఏమనుకునే వాళ్ళు? వాళ్ళు వ్యభిచారులు, సుంకర్లు, పాపులు అనుకునేవారు.
కానీ వాళ్ళందరూ ఏం ఎదురు చూస్తున్నారంటే యేసు ప్రభువారు వస్తే ఏం చేస్తాడు? సైన్యాన్ని తయారు చేసి శత్రు రాజ్యాలన్నీ ఓడించి, రోమా ప్రభుత్వాన్ని అందరిని ఓడించి, హేరోదును ఓడించి, ఆయన సింహాసనం మీద కూర్చొని యుగ యుగాలు పరిపాలిస్తారు. కానీ అక్కడేం అసలు అలాంటిది ఏం జరగదు. ఆ 5 రొట్టెలు 2 చేపలు చేసినప్పుడు ప్రజలు ఏం చేశారు? బలవంతంగా ఆయన రాజును చేయబోయారు. చదివారు ఆ మాట మీరు? యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15. వేరే వాళ్ళు ఉంటే రాజుని చేయబోతున్నారు, రెడీ అయ్యి వెళ్ళే వాళ్ళం. సూట్ వేసుకొని కిరీటం పెట్టుకోవడానికి రెడీగా అన్ని చేసుకొని పోయేవాళ్ళం. యేసు ప్రభువు వచ్చింది ఈ లోక రాజ్యములను స్థాపించటానికి. కొంతమంది కామెంటేటర్స్ ఏమంటారంటే, ఎందుకు యూదా ఇస్కరియోతు అంత ప్రభువును అప్పగించాడు? ఒక కారణం ఏమై ఉండొచ్చు, అదేమి మనం స్టాండర్డ్ అని చెప్పను, బట్ వన్ కారణం, యూదా ఇస్కరియోతు జెలోతు, అంటే ఈ తిరుగుబాటుదారుల్లో ఒకడు. వాళ్ళు పోరాటాలు చేశారు. ఆయన అనుకున్నాడు యేసు ప్రభు కూడా ఒక పోరాటం చేస్తాడేమో అని చెప్పి చేరాడు. ఈయన చూస్తే పోరాటం చేయట్లా, కాబట్టి ఆయన అనుకున్నాడు ఇట్లా కాదుగా అని చెప్పి అప్పగించాడు. కొంతమంది ఉద్దేశాలు, సరే అది ఆల్రెడీ లేఖనాల్లో రాయబడింది, దేవుడు నిర్ణయించాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఎప్పుడు రాజ్యం, ఇప్పుడు వీళ్ళు ఈ 12 మంది కూడా ఏంటి, యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుంటే మేము కూడా పక్కన 12 సింహాసనాలు వేసుకొని కూర్చొని ఈ చేపలు పట్టే వాళ్ళు రాజులై పరిపాలన చేస్తారు. ఈ 12 మంది బాధ. అందుకోసం ఊరికి యేసు ప్రభు అని, ప్రవ్వా మేము అన్ని వదిలిపెట్టి వచ్చినాం, ప్రవ్వా మేము అన్ని ఏంటి మా సంగతి, ఏం చేయంతి, మేము అన్ని వదిలిపెట్టినాం, మా ఉద్యోగాలు ఏంటి మా సంగతి అని చెప్పి వీళ్ళు యేసు ప్రభు వారిని తచ్చాడుతున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది. కానీ అక్కడ అలా జరగల. ఏం జరిగింది? యేసు ప్రభు వారు చెప్పాడు, ఇదిగో యూదులు నన్ను హింసిస్తారు, నన్ను సిలువ వేస్తారు. పేతురు తట్టుకోలేపాడు. ప్రభువా నీకు అలా జరగడానికి లేదు, నేను ఒప్పుకోను అన్నాడు. యేసు ప్రభువు సాతానా నా వెనక్కు నువ్వు అని. అంటే వీళ్ళకి అర్థం కావట్లా. ఒకవైపు ఏమో దావీదు కుమారుడు అంటున్నాడు, ఒకవైపు ఏమో రాబోయే మెస్సే అంటున్నారు. ఆయన వస్తే రాజ్యం స్థాపిస్తాడని పాత నిబంధనలో ఉంది. ఆయన వస్తే దావీదు సింహాసనం మీద ఆసీనుడైతాడు, ఆయన రాజ్యాలని పరిపాలిస్తాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ప్రభుత్వం అంతము లేనిది అని ఉంది. ఈయనేమో ఏం చెప్తున్నాడు? నేను సిలువకు వెళ్తాను, నన్ను చంపేస్తారు, 3 దినముల సమాధిలో ఉంటాను. వీళ్ళకేం అర్థం కావట్లా. ఆఖరికి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణం అయ్యే ముందు కూడా, అసలు యేసు ప్రభు సిలువకు వెళ్ళే ముందు రాత్రి శిష్యుల ఆర్గ్యుమెంట్ ఏంటి? మనలో ఎవడు గొప్పవాడు అంటే, యేసు ప్రభు పోతున్నాడు, నెక్స్ట్ ఎవరు లీడర్ ఎవరు, అది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు అపోస్తల కార్యాల 1వ అధ్యాయంలో కూడా వారి ఆర్గ్యుమెంట్, వాళ్ళ క్వశ్చన్ ఏంటి? యేసు ప్రభు వారికి, యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నాడు పైకి, అప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏంటి? ఏమడుగుతున్నారు అపోస్తల కార్యాల 1వ అధ్యాయంలో? ప్రభువా, 6వ వచనం, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలముందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా. ఇక వాళ్ళ ప్రశ్న అంతా ఏంటంటే, మాకు రాజ్యం కావాలి ప్రభువా. ఈయనేమో రాజ్యం గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి చాలాసార్లు యేసు ప్రభు వారు కూడా లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ రాజ్యం వెంటనే వస్తుంది అనుకుంటున్నారు, ఇక వాళ్ళ కాలంలోనే వస్తుంది అనుకుంటున్నారు. చూడండి 19వ అధ్యాయము 11వ వచనం. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయనకు ఉపమానము చెప్పిన. ఏంటి ఆ ఉపమానం? రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణం. అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుందంటే, యేసు ప్రభువారు మొట్టమొదటిసారి వచ్చాడు, ఫస్ట్ కమింగ్ జరిగింది. కన్య గర్భమున దేవాది దేవుడు మానవ రూపము దాల్చి ఇన్కార్నేషన్ జరిగి ఆయన వచ్చాడు, వచ్చి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, సువార్తను ప్రకటించాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు దేవుని రాజ్యములో భాగమవుతారు. దేవుని రాజ్యం ఆరంభమైంది, కానీ దేవుని రాజ్యం విజిబుల్ గా కనపడదు. దాన్ని ఎవరు పొందుతారో అది వారికే తెలుస్తుంది. దేవుని రాజ్యం ఇక్కడ అక్కడ అని చెప్పడం కుదరదు, అది హృదయంలో జరిగే మార్పు. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన ఆరోహణం అయిపోయాడు, ఎసెన్షన్ అంట, ఆయన ఆలోపనం అయిపోయాడు.
ఈయన మరలా వాగ్దానం ప్రకారం రెండవసారి రాబోతున్నాడు. దాన్ని సెకండ్ కమింగ్ అంటున్నాం. అప్పుడు ఈ లేఖనాలు ఏదైతే దేవుని రాజ్యమును గురించిన లేఖనాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్షరార్థముగా రెండవ రాకడలో నెరవేరబోతూ ఉన్నాయి. మొదటి రాకడలో ఆయన రక్షకుడుగా వచ్చాడు. రెండవ రాకడలో ఆయన రాజుగా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా రాబోతున్నాడు. అప్పుడు తీర్పు జరగబోద్ది. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళను దేవుడు చూసి అంటాడు, రండి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇది కదా రాజుల రాజ్యం అంటే కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును రండి, ఎలండి, రండి అని. ఈ మాట ఇప్పుడే రాదు. ఇది యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడలో జరుగుతుంది. సో ఈ రెండు రాకడల మధ్య కాలంలో మనం ఉన్నాం. ఈ రెండు, మొదటి రాకడ, రెండవ రాకడ, అంటే ఈ యేసు ప్రభువారి యొక్క పునరుత్థానము, ఆయన ఆరోహణము, ఆయన రెండవ రాకడ, ఈ రెండిటి మధ్యలో మనం ఉన్నాం. ఈ రెండిటి మధ్యలో కాలాన్ని అంత్యకాలం అని బైబిల్ పిలుస్తుంది. లాస్ట్ డేస్, అంత్యకాలం. మొదటి శతాబ్దంలోనే వాళ్ళు అంత్యకాలంలో అన్నారు కదా. పౌలు గారు అన్నాడు, ఆ అంత్యకాలంలో అపాయకరమైన దినములు వచ్చును అని చెప్పన్నాడు. లాస్ట్ డేస్ అన్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పింది ఏంటంటే వారికి, రండి లూకా సువార్త 24వ అధ్యాయం. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన పరిచర్య, యేసు ప్రభువారి పరిచర్య చాలా బ్రీఫ్. 3.5 సంవత్సరాలే ఆయన బహిరంగంగా పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాల్లో 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు. చాలా మంది వచ్చారు, ఒకసారి 70 మంది వచ్చారు, కొన్నిసార్లు 100 మంది, 1000 మంది వచ్చారు. కానీ వారిలో ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత ప్రార్థన కొరకు కూడుకుంది ఆ మేడగదిలో 120 మంది. అయితే యేసు ప్రభువారు వెళ్లే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏ సంగతులు? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లోండి లేచునయు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు, పాప క్షమాపణ ప్రకటింపబడిన రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి. యేసు ప్రభువారు వెళ్ళేటప్పుడు ఈ శిష్యులు వాళ్ళంత భయపడి ఉన్నారు, పిరికివారిగా ఉన్నారు. వారు యేసు ప్రభువారు అరెస్ట్ అయిన రాత్రి అయితే ఒక్కరు కూడా లేరు. యోహాను ఒక్కడు కొంచెం ధైర్యం చేసి, ఆ ప్రధాన యాజకుడికి బంధువు కాబట్టి ఏదో ఒకటి మార్గం చేసుకుని లోపలికి వెళ్ళాడు. ఇక పేతురు అయితే దూరం నుంచి తిరిగాడు. వాళ్ళ అమ్మాయి వచ్చి, నువ్వు వాళ్ళతో ఉన్నావు కదా, నా సంబంధం లేదని చెప్పి ఒట్టు పెట్టుకొని వెళ్ళిపోయాడు, ఏడ్చాడు. తర్వాత అందరు చల్లా చెదరైపోయారు. కానీ దేవుని స్తోత్రం, దేవుడు వారి ద్వారా తన రాజ్యాన్ని ప్రకటించటానికి కోరుకున్నాడు. వారు చాలా బలహీనులు. ఆ 12 మందిలో సరే ఒక ఆయన వెళ్ళిపోయాడు, కానీ చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా 11 మంది ఒక్కొక్కరు ఒక్కో టైపు. పేతురు గారు ఆయన నోటికి వచ్చింది మాట్లాడేస్తుంటాడు. యోహాను, యాకోబులేమో యేసు ప్రభు పక్కన, కుడి పక్కన ఒకడు కూర్చోవాలా, ఎడం పక్కన ఒకడు కూర్చోవాలా, అది వాళ్ళ బాధ. తోమా అంటాడు, ఆయన చేతుల్లో వేలు పెడితే తప్ప నేను నమ్మను అంటాడు. ఇలా వాళ్ళలో ఒక్కుండగా వీళ్ళందరూ దేవుని రాజ్యం కొరకు జీవించటానికి తండ్రి వాగ్దానం చేశాడు. ఏంటి అంటే పరిశుద్ధాత్మను పంపాడు. అపోస్తల కార్యములలో విశ్వాసం అపోస్తలులకు, సువార్తలలో అపోస్తలులకు తేడా ఏంటంటే వారు పునరుత్థానుడైన యేసును చూచి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో వారి జీవితాలు మారిపోయాయి. వారి యొక్క జీవితాల్లో ధైర్యం వచ్చింది. వారు ధైర్యంగా సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా సువార్తను ప్రకటించాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం, అపోస్తల కార్యముల గ్రంథం
2వ అధ్యాయం అంతకంటే ముందు 2వ అధ్యాయం 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. కాబట్టి వారు 4వ అధ్యాయం 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎలా ఉందంటే, తండ్రి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పైనుంచి పంపిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని పంపించిన తర్వాత ఆ శిష్యులు సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ సువార్త వ్యాపించిన తర్వాత యేసు ప్రభువారు మరలా రెండవసారి రాబోతున్నాడు. కనుక అపోస్తల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. చూడండి, మొదటి అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురు. పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే వారిలో ధైర్యమును నింపాడు. ఏం జరిగింది? ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి, అది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. అది మరలా అలానే జరుగుద్ది అంటానికి లేదు. అసలు ఉదాహరణ చూస్తే అక్కడ వాళ్ళ అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడ్డాయి. మళ్ళీ ఎప్పుడన్నా విభాగింపబడ్డాయా? మళ్ళీ ఎప్పుడు జరగల. దట్స్ వాజ్ అంటే డిస్క్రిప్షన్ వేరు, ప్రిస్క్రిప్షన్ ఇలా జరిగింది అని రాయబడితే మరలా అదే జరుగుద్ది అనుకోవటానికి ఏమీ లేదు. సరే, ఇక్కడ యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతములు, ఈ పరిశుద్ధాత్మ పైనుంచి దిగి రావటం, భాషల్లో మాట్లాడటం కూడా 2వ అధ్యాయంలో జరిగింది. దాని తర్వాత సమరయులు ఫిలిప్పు పరిచర్య చేసినప్పుడు సమరయుల మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. దాని తర్వాత కొర్నేలు ఇంట్లో అన్యజనుల మీద దేవుడు దిగాడు. మరలా ప్రొసెలైట్ జ్యూస్ అంటారు, యోహాను బాప్తిసం తీసుకున్నారు కానీ వారు ఇంకా రక్షణ ఎరగలే. వాళ్ళు వేరే దేశంలో ఉన్న యూదులు, వారి ఈ 4 చోట్ల మాత్రమే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు, వారు అన్య భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారు అని చెప్పారు. యెరూషలేము, యూదయ, సమరయ. ఇంకో ప్రాముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే, అప్పటిదాకా పేతురు, యోహాను, యాకోబు వీళ్ళేమనుకున్నారు? రక్షణ యూదులకు మాత్రమే. కానీ ఇప్పుడు దేవుడు వారికి చెప్తున్నాడు ఏమని? రక్షణ మీ ఒక్కళ్ళకు కాదు, అన్యజనులకు కూడా ఉంది. ఎలా చెప్తున్నాడు దేవుడు? వీళ్ళకెట్లా పరిశుద్ధాత్మని ఇచ్చాడో, భాషల్లో మాట్లాడారో, వాళ్ళకు కూడా అదే వరం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఓహో, దేవుడు అన్యాయము మాలాగనే. చూడండి, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 8వ వచనం, మరియు యాకోబు అంటున్నాడు, పేతురు అంటున్నాడు, హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ భాషలో మాట్లాడటం ద్వారా వారి పక్షమున దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? వీళ్ళు కూడా నా ప్రజలే. అంతేగాని ఇప్పుడు 20వ శతాబ్దంలో కూడా దిగొచ్చి భాషలు మాట్లాడతారు అనుకోవడానికి ఏమి. సరే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పెంతెకోస్తు దినాన్ని ఏం చేశారంటే, దిగిరాగా వారు మాట్లాడటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే వారు మాట్లాడుతున్నారో అక్కడ జరిగిన గొప్ప ఆశ్చర్యకారం ఏంటంటే, ఎవరికి వారు వారి భాషలో ఉన్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందో, ఇది జరగట్లా. వారికి వారు ఎవరి భాషలో వాళ్ళు ఉన్నారు. బాబేలు గోపురంలోనూ వాళ్ళు ఒక్క భాష మాట్లాడుతుంటే వాళ్ళ భాషలు తారుమారు కాగా, పెంతెకోస్తు దినమున రివర్స్ ఆఫ్ దాట్ సువార్త ఏం చేస్తుందంటే, ప్రతి గోత్రము నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష నుండి, ప్రతి జనాంగం నుండి దేవుని కొరకు ఒక జన సమూహమును కొన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. సువార్త మన ఐక్యపరుస్తుంది. సువార్త మనందరినీ కలుపుతుంది. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ ట్రైబ్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సువార్త కలిపేది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వారు సువార్తను ప్రకటించారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన దానికి రుజువు ఏంటంటే,
సువార్తను ప్రకటించటం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతామో సువార్తను ప్రకటించటానికి మనం భయపడం, సువార్తను ప్రకటించటానికి మనం సిగ్గుపడం, మనం వెనక్కు తగ్గం. పేతురు, యోహాన్లు ఒకప్పుడు దాక్కున్నవారు, ఒకప్పుడు భయపడినవారు. ఇప్పుడు అంటారు మేము దేవుని ఆజ్ఞను పాటించాలనా, మీ ఆజ్ఞను పాటించాలనా. వారు ధైర్యంగా సువార్త, దెబ్బలు తిన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, కానీ సువార్తను ధైర్యంగా ప్రకటించి. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిచర్య ఏంటంటే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త జన్మను కలుగజేస్తాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించటం. ఒక వ్యక్తి కొత్త జన్మలోకి వచ్చాడు అంటే అర్థం ఏంటి? అర్థం ఎవరు చేశారని సువార్త చెప్పిన వాళ్ళు కాలు రగటేయడానికి ఏమీ లేదు. కారణం ఎందుకు? కొత్త జన్మ అనేది మనుషులు కలగజేసేది కాదు. కొత్త జన్మ పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టించటం. చూడండి, పుట్టడం అనేది మన చేతిలో లేదు. పుట్టడం అనేది దేవుడే చేయాలి. అది దేవుడు చేసి. కానీ ఏ మనుషుడు కూడా నేను చెప్తే రక్షణ పొందారు, నేను చెప్తే, మనం అతిశయించటానికి లేదు. ఓన్లీ మన పాత్రలం అంతే. కొత్త జన్మ కలగజేసేది ఎవరు? దేవుడే. అందుకోసం మనం ఏం చెప్తాం? ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే అతడు దేవుని కుమారుడు. ఎందరు ఆయన అంగీకరించిన, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. ఎంతకాలం పిల్లలు అవుతారు? ఒకసారి పుట్టారు, ఎంతకాలం పిల్లలుగా ఉంటారు? 10 సంవత్సరాల, 20 సంవత్సరాల? ఉన్నంతకాలం పిల్లలే. తప్పిపోయిన కుమారుడు కావచ్చు, లేకపోతే కింద పడిపోయిన కుమారుడు కావచ్చు, పైకి లేచిన కుమారుడు కావచ్చు, కుమారుడు కుమారుడే. కుమారుడు మళ్ళా కుమారుడు కాకుండా పోడు. నాయందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి మళ్ళీ ఎప్పుడు దాటుతాడు మరి ఇటు? అంటే నేనేం చెప్తాను, కొత్త జన్మ అనేది ఎంత ప్రొఫౌండ్ యాక్టివిటీ అంటే ఇది దేవుడు చేసేది. దేవుడు, అది పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి తిరిగి జన్మ, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు క్రీస్తు వాడు కాదు. కొత్త జన్మ అనేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యము, ఈ రెండింటిని సపరేట్ చేయకూడదు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా పనిచేస్తాడు, వాక్యము లేకుండా పనిచేయడు, వాక్యానికి విరుద్ధంగా చేయడు, వాక్యంలో ఉన్నదాని కాకుండా వేరేది చేయడు. ఈ రెండు సెపరేట్ చేయకూడదు. అందుకోసం పేతురు గారు అంటాడు, మీరు అక్షయమైన వాక్యమును బీజము ద్వారా తిరిగి జన్మించారు. తీతుకు రాస్తూ పౌలు గారు అంటాడు, పరిశుద్ధాత్మ మనకి నూతన జన్మ కలగజేయటం ద్వారా. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తిరిగి జన్మింపచేశాడు ఆయన వాక్యము ద్వారా. కనుకనే ఆయన ఆత్మ లేకుండా ఎవరు కూడా యేసు ప్రభువని చెప్పలేరు. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుతాడు? రక్షణ పొందిన. అంటే కొంతమంది ఏం బోధిస్తారంటే, రక్షణ పొందగానే పరిశుద్ధాత్మ దేవుడు రాడు, మీరు కొన్ని రోజులు ప్రార్థించాలి, ఒక 40 days లేకపోతే మీరు ప్రార్థించాలి, అప్పుడు మీరు బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్లో ఆ కాన్సెప్ట్ లేదు. వారు విశ్వసించినప్పుడు, వారు రక్షణ పొందినప్పుడు వారు పరిశుద్ధాత్మను, మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. అసలు విశ్వాసం ఉంచటం అనేదే మనుషుడు సొంతంగా చేసే క్రియ కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే క్రియ. అది మనుషుని క్రియ కాదు, మనుషుల వలన జరిగేది కాదు, అది దేవుడు చేసేటువంటి. కనుక ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఈ పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి ఏం చేయాలి? దేవుని గురించిన వార్తను ప్రకటించాలి. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మొట్టమొదటి పరిచర్య మనల్ని ఒప్పింపజేసి మన రక్షణలోకి. పరిశుద్ధాత్మ లేకుండా వార్త చెప్పిన ఎంత అద్భుతంగా బోధించిన కార్యము జరగదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కోసారి మామూలు మాటలు, విరిగి నలిగిన మాటలు. కొంతమంది చూస్తుంటాం, వాళ్ళ పరిచయం చూస్తే వాళ్ళ పెద్దగా బైబిల్ తెలియదు, వాళ్ళ పెద్దగా థియాలజీ తెలియదు కదా. చిన్న చిన్న వాళ్ళ యథార్థమైన పరిచయతో దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యములు చేస్తాడు.
సరే, రెండవ పరిచర్య ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునిది. ఆయన మనకు శక్తిని ఇస్తాడు. దేనికి? ప్రభువును సేవించటానికి. వరాలు ఇస్తాడు. మనలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. మనకు సామర్థ్యం కలగజేస్తాడు. బోధించేవాడికి బోధించే పరిచర్య. బోధించే వాళ్ళు ఎక్కడ కూడా అతిశయించి, అబ్బా నేను ఎంత బాగా చెప్తాను అనుకోవడానికి లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడకపోతే ఎవరు ఒకరు బోధించవచ్చు, కానీ దాంట్లో ఏ ఫలము ఉండదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వాయిద్యాలు వాయించటానికి, ప్రార్థించటానికి, సంఘములో, ముఖ్యంగా సంఘం అనేటువంటి ఎన్వైరన్మెంట్ లో సంఘం యొక్క అవసరతను అక్రతను బట్టి దేవుడు వరాలు ఇస్తాడు. అందరికి ఒకటే వరం ఉండదు. అందరికి ఒకటే వరం ఉండదు. రెండవది, ఒకటే వరం, అందరికి ఒకటే వరం ఉండదు. ప్లస్ నానా విధములు, అందరికి ఒకటే రాదు. అన్ని వరాలు ఒక్కడికి కూడా రావు. అన్ని వరాలు ఒక్కడికి రావు. అసలు కృపావరాలు ఇచ్చిందే సంఘములో. వాటి 1 కొరింథీ 11, 12, 13, 14 కాంటెక్స్ట్ ఏంటి? సంఘము. కృపావరాల గురించి మాట్లాడినప్పుడు సంఘములో ఎలా వాడాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎలా వాడాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకున్న వరాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. మన గురించి, మన ఘనత కొరకు కాదు, మన మెప్పు కొరకు కాదు, మనం చూపించుకోవటానికి కాదు. సంఘ క్షేమాభివృద్ధి, ఇతరుల కొరకు. మన వరాలు ఇతరుల కొరకు వాడాలి. మన ధనం ఇతరుల కొరకు వాడాలి. మన సమయం ఇతరుల కొరకు వాడాలి. మన ఉద్యోగం ఇతరులకు ఉపయోగపడాలి, ముఖ్యంగా సంఘములో వారికి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి శక్తినిస్తాడు. ఇతరులకు, ముందు దేవుని సేవ చేయటానికి, మన తోటి సంఘములోని ఇతరులకు సేవ చేయటానికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించు. మూడవది, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధతను కలుగజేస్తాడు. మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధమైన జీవితము కొరకు మనల్ని పురికొల్పుతాడు. క్రైస్తవ జీవితం యొక్క లక్షణం ఏంటంటే ప్రేమ, పరిశుద్ధత. ఈ రెండు లేకుండా మనం ప్రభువును చూడలేం. ఈ రెండు లేకుండా మనం క్రైస్తవులు అని పిలువబడేదానికి యోగ్యులము కాదు. ప్రేమ, పరిశుద్ధత. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తుండగా మనం వెళ్ళి మురిగుంటలో దూకి దాంట్లో హాయిగా ఉండలేం. కారణం, మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. రోమాపత్రిక 8వ అధ్యాయం చదివితే క్రీస్తు ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు క్రీస్తు వారే. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం. కలవారు కారు. మీ శరీరము పాప విషయమై క్రీస్తు మనలో ఉంటే శరీరం పాప విషయం ఏమంటది? చనిపోతుంది. 12వ వచనం, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరం రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారు ఎందురు గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపినడలా. పరిశుద్ధాత్మ దేవుడు విజయవంతమైన జీవితం. మన రక్షణ 3 భాగాలుగా మనం చూసాం. ఒకటి, రక్షణ పొందాం. దేని నుంచి? పాపము యొక్క శిక్ష నుండి. పాపం యొక్క శిక్ష నుండి ఆల్రెడీ రక్షణ విశ్వాసం ద్వారా కృపచేత మీరు రక్షింపబడితిరి, అయిపోయింది. రక్షణ పొందాం. రక్షణ పొందుచున్న మనకు దేవుని రక్షణ పొందుతూ ఉన్నా ఒక రక్షణ పొందాం. దేన్ని? పాపం యొక్క శిక్ష ఇప్పుడు లేదు. మనం ఇంకా పొందుతా ఉన్నాం ప్రతిదినం. దేని నుంచి? పాపము యొక్క శక్తి నుండి. మనం ఇంకా శరీరంలో ఉన్నాం, కానీ రక్షణ పొందాం, పొందుతున్నాం. ఒకనాడు మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇంకా మనకు సమీపముగా ఉన్నది. తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ నిమిత్తం ఆయన ప్రత్యక్షం అవుతాడు. రక్షణ పాస్ట్ టెన్స్, పాపం యొక్క శక్తి నుండి, పాపం యొక్క శిక్ష నుండి. ప్రజెంట్ టెన్స్, పాపం యొక్క శక్తి నుండి. ఫ్యూచర్ టెన్స్, ఒకనాడు రాబోద్ది, పాపము యొక్క సన్నిధి ఉండదు. పనిష్మెంట్ ఆఫ్ ద సిన్ పాస్ట్,
పవర్ ఆఫ్ ద సిన్ ప్రజెంట్ డైలీ. ప్రజెన్స్ ఆఫ్ ద, ఒకనాడు రాబోద్ది అసలు అక్కడ పాపం అనే ఉనికి లేదు. కానీ ఇప్పుడు మనమున్న లోకం ఏంటంటే రక్షణ పొందాం, అయిపోయింది, పొందుతున్నాం. దేని నుంచి? పాపం యొక్క శక్తి. ఇది అనుదినము పోరాటం. ఎప్పటి వరకు? మన ఊపిరున్నంత వరకు. ఇది ఎవ్వరు కూడా నేను అయిపోయిందండి, నేనైతే ఇప్పుడు అంటానికి లేదు. పెద్దోళ్ళైనా, ముసలివారైనా, వృద్ధులైనా ఏం చేయాలా? ప్రతిరోజు మనం సిలువ వేయబడాలా. పోరాటంలో పడుతుంటాం, లేస్తుంటాం. కానీ దేవుని పిల్లలు పడిపోయి అలానే ఉండి ఆనందించరు. దేవుని పిల్లలు పడిపోతారు, కానీ ఏం చేస్తారు? లేస్తారు. అది దేవుని పిల్లల లక్షణం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేస్తుండగా మనము ఆయన కొరకు జీవిస్తాం. ఇప్పుడు రండి, ఇప్పుడు దేవుని ప్రజలెవరు? సంఘము, రక్షణ పొందిన వారు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, 12 గోత్రాల వాళ్ళు దేవుని ప్రజలు. ఇప్పుడైతే సంఘము, ఈ సంఘములో అన్ని గోత్రాలు, అన్ని జాతులు, అన్ని బ్యాక్గ్రౌండ్స్. నేటి విచారకరం ఏంటంటే భాష పరంగా తెలుగు సంఘం, లేకపోతే ఫలానా కులం, ఫలానా, ఇదంతా దారుణం కదా. సంఘం అంటేనే ప్రకటన గ్రంథంలో ప్రతి జాతి నుండి, ప్రతి గోత్రం నుండి దేవుని ప్రజలంటే పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు, ఇప్పుడైతే సంఘం. ఇప్పుడు ప్రదేశం ఏంటి? దేవుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడు? పాత నిబంధనలో అయితే ఆలయంలో ఉన్నాడు, గుడారంలో ఉన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రదేశము లేదు, ప్రజలు ఉన్నారు, మనలో నివసిస్తున్నాడు. పాత నిబంధనలో దేవాలయములో ఉన్నాడు, కొత్త నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో దేవుని మందిరం అంటే ఈ కట్టడం కాదు. చాలా మంది కట్టడాలు కూడా, మా పెద్ద మందిరం ఎంత పెద్దగా ఉందో తెలుసా, మా మందిరం ఎంత మంచిదో తెలుసు. కొంతమంది మందిరం ఫోటో పెట్టుకుంటుంటారు ఇంట్లో. అది విగ్రహారాధన అవుతుంది. బిల్డింగ్ పట్టడానికి లేదు. మందిరము అంటే కొత్త నిబంధనలో దేవుని ప్రజలు ఇండివిజువల్ గా ఇలా కూడవచ్చు. ఇప్పుడు మనందరం కూడి వచ్చాం. ఇప్పుడు మనం ఎవరు? మీ దేవుని మందిరం. ఎందుకు? ఈ బిల్డింగ్ దేవుని మందిరం కాదు. దేవుని దృష్టి మనం ఇక్కడ చెల్లిపోగానే దేవుడు ఇక్కడ కూడా కూర్చొని ఉండడు. దేవుడు మనలో ఉన్నాడు. మన పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ తేడా అర్థం కాకపోతే మనం ఇంకా పాత నిబంధనలో ఉంటాం. పాత నిబంధనలో మందిరం ఉంది, మందిరాన్ని వాళ్ళు ప్రేమించారు. కొత్త నిబంధనలో మందిరం అంటే ఏంటి? ఎక్కడుందా మాట? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని కొత్త నిబంధనలో, బిల్డింగ్స్ మందిరాలు కాదు, అసలు వాళ్ళు కట్టలేదు బిల్డింగ్స్. కొత్త నిబంధనలో మందిరము అంటే జీవము గల దేవుని సంఘము, ప్రజలు. మందిరాన్ని ప్రేమించటం అంటే బిల్డింగ్ను ప్రేమించటం కాదు. మందిరాన్ని ప్రేమించడం అంటే దేవుని ప్రజలను ప్రేమించటం. మనమందరం కూడా దేవుని స్థలము. ఏంటి దేవుని పరిపాలన? ఏంటి? దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని వాక్యము నీకు నాకు ఇవ్వబడ్డది. పరిశుద్ధాత్మ దేవుడు ఉండగా ఆయన రాసిన వాక్యాన్ని ఆయన మనకు వివరిస్తూ ఉంటాడు, మన హృదయాన్ని వెలిగిస్తుంటాడు, మనతో మాట్లాడుతుంటాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, గద్దిస్తాడు, లేవనెత్తుతాడు, మార్గము చూపిస్తాడు, నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తాడు. ఆశీర్వాదం ఏంటంటే ఆయన చేతి కింద జీవిస్తూ సువార్తను ప్రకటిస్తూ ముందుకు వెళ్ళటం. ఒకనాడు రాబోద్ది, ఆయన వస్తాడు. అప్పటికే కొత్త నిబంధనలోనే, ఫస్ట్ సెంచరీలోనే వాళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభు పోయాడు, నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాలకి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఇంకొస్తాడు. తెస్సలోనిక సంఘం ఎందుకు రాశాడు? తెస్సలోనిక పత్రిక ఎందుకు రాశాడు పౌలు గారు? ముఖ్యంగా 2వ తెస్సలోనిక ఎందుకు రాశాడు? కొంతమంది అంట ఇక ప్రభు వస్తాడని చెప్పి ఏం పని చేయకుండా, అందులో ఆ దినాలు వాళ్ళు ఏం చేశారు? కొత్త నిబంధన సంఘంలో అందరు కలిసి భోజనాలు వండుకొని మొత్తం ఆస్తి అంతా కలిసిపోయింది. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు? ఏం పని చేయకుండా అందరు జోలికి పోతూ కూర్చుంటున్నారు. కానీ పౌలు గారు అంటాడు, ఎవడ పని చేయకపోతే భోజనం చేయొద్దు అన్నాడు. అంటే వాళ్ళు ఆ దినాల్లో ఏమనుకున్నాడు? యేసు ప్రభు వచ్చేస్తాడు. కానీ యేసు ప్రభు ఎందుకు రాలా? పేతురు గారి కాలం వచ్చేసరికి కొంతమంది అపహాసకులు బయలుదేరి ఏమన్నారు? ఏమైందని వాగ్దానం?
వస్తానడుగా, రాలేదుగా అని స్టార్ట్ చేశాను. అందుకు అప్పుడు పేతురు గారు అంటాడు, మన లెక్కలు వేరే, దేవుని లెక్కలు వేరే. మనకు 1000 సంవత్సరాలు, దేవునికి ఒక్క దినం. దేవుడు ఎప్పుడు ఆలస్యం. కాబట్టి 2వ పేతురు పత్రికలో పేతురు గారు ఆ మాటను అడ్రస్ చేస్తారు. ఎందుకు చాలా మంది అప్పటికే అంటున్నారు మొదటి శతాబ్దంలో, ఏమని, ఎప్పుడు వస్తారండి ప్రభు, వస్తారు అన్నారు, ఏమైంది? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 2020. ఇప్పుడు ఇంకా ఏమంటారు? సరే వాళ్ళంట పక్కన పెట్టండి, ముందు మనం మర్చిపోతున్నాం. ఏమని? మన ప్రభు వస్తాడనే సంగతి. మనం ఎలా ఉన్నామంటే ఇదే శాశ్వతం అన్నట్టు జీవిస్తున్నాం. మన ప్రభు వస్తున్న సంగతి మర్చిపోతున్నాం. మనకున్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభు వస్తాడు. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నది. ఆయన ఆలస్యం వచ్చి ఆయన ఎందుకు మరి ఆలస్యం చేస్తున్నాడు? ప్రజలు రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, సువార్త ప్రకటించబడాలని. కానీ దేవుడు రావటం మాత్రం మనుష్య కుమారుడు మీరు అనుకోనని గడియలో వస్తాడు. ఇలారా మన క్రైస్తవ జీవితం సుఖవంతమైన జీవితం అని ప్రభువు చెప్పలేరు. ఇంకా ఏం చెప్పాడు? మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము, దేవుని రాజ్యంలో వచ్చినంత మాత్రాన మీకు కన్నీళ్ళు ఉండవు అని చెప్పలేదు ప్రభు. కానీ దేవుని రాజ్యంలో మన బాధ్యత ఏంటంటే, పరిశుద్ధాత్మను కలిగిన మనం ఆయనను సేవిస్తూ సువార్తను ప్రకటిస్తూ మనం ఉన్నంత కాలం ముందుకు వెళ్తాం. ప్రభు వచ్చాడా, ప్రభుతో పాటు మనం వెళ్తాం. లేదా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధానానికి చేరు. అప్పుడు ఆయన రాజ్యం ఉంటాం. ఎట్లయినా ప్రభు రాజ్యంలో ఉంటాం. ఒకటి మన మరణం ద్వారా ఆయన రాజ్యంలో ఉంటాం, లేదా ఆయన వస్తే ఆయనతో పాటు ఆయన రాజ్యంలో. ఇది దేవుని రాజ్యంలో మనం ఒక మాట చదువుకొని మనం ముగిచ్చేద్దాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా, మనము ఆయన రాజ్య నివాసులమైన ఆయన, మన ఆధార్ కార్డ్, మన పాస్పోర్ట్, మన సిటిజన్షిప్ అంతా ఎక్కడుంది? మన పౌరస్థితి దేవుని రాజ్యంలో. దాన్ని బట్టి మనం ఎంత ధన్యులము. ఇది మనకై మనం వచ్చింది కాదు, ఇది దేవుని కృప. కనుక ఈ రాజ్యమును పొంది భయభక్తులు కలిగి ఆయన సేవిద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రస్తుత రాజ్యాన్ని మేము చూసినప్పుడు ప్రభా ఎంత ధన్యత మాది ప్రభా. నిజంగా పాత నిబంధన భక్తులందరికంటే కూడా మాలాగా వాళ్ళు పరిశుద్ధాత్మ కలిగి లేరు. పాత నిబంధనలు అక్కడక్కడ ఆయా ప్రజలలో మీరు కార్యం చేస్తూ వచ్చారు. కొత్త నిబంధనలు అయితే మమ్మల్ని ముద్రించారు, మాలో నివాసం ఉంటున్నారు, మాకు బోధిస్తున్నారు, బోధిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యం మాకు అర్థమయ్యేస్తున్నారు. ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మా కృప చూపించండి. వినయ భయభక్తులకు పొంది మేము దేవుణ్ణి సేవించడానికి దేవా మీరు మాకు సహాయం చేయండి. మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని మీరు బలపరచండి. మీ ఆత్మచేత ఈ సంగతులు మాకు ఇంకా అర్థం కావటానికి మీరు మాకు సహాయం చేయమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.